హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్లో భాగంగా టైప్ 7 గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, లేకపోతే నోటిఫికేషన్స్ రావు. కాబట్టి తప్పనిసరిగా ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈరోజు టైప్ 7లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్ సెంటెన్స్లో బిసైడ్స్, ఇన్ అడిషన్ టు అనే వర్డ్స్ ఉంటాయి. కాంపౌండ్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఉంటాయి. కాంప్లెక్స్లో ఒక సందర్భంలో మాత్రమే హూ ఉపయోగిస్తాం. సాధారణంగా ఈ టైప్లో సింపుల్ టు కాంపౌండ్, కాంపౌండ్ టు కాంప్లెక్స్, కాంపౌండ్ టు సింపులే రాయగలం తప్ప కాంప్లెక్స్ రాసే సందర్భాలు తక్కువ. ఒక సందర్భంలో మాత్రమే హూ వస్తుంది. అది ఎక్కడైనా మీకు ఎగ్జాంపుల్లో చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఆల్రెడీ బిసైడ్స్ తోటి నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో వీడియోలు చేయడం జరిగింది. వాటి యొక్క లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. 10th క్లాస్ విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని రెండు సెంటెన్స్లని ఏ విధంగా నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో జాయిన్ చేయాలి, ఏ విధంగా బిసైడ్స్తో జాయిన్ చేయాలనేది నేను వీడియోలు చేస్తున్నాను. కాబట్టి అవి చూస్తే మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఈ దీనిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ఇన్ అడిషన్ టు మీనింగ్, అదనంగా మీనింగ్. సపోజ్ ఈజ్ ఏ సింగర్, ఈజ్ ఏ లాయర్. అతను సింగరు, లాయరు అంటే అదనంగా ఒక వ్యక్తికి ఉండే క్వాలిటీస్ గురించి కానీ ఆ వ్యక్తి చేసే పనుల గురించి కానీ అదనంగా అనే మీనింగ్లో ఈ టైప్ని మనము రాయడం జరుగుతుంది. ఈ టైప్లో సెంటెన్స్లను రాయడం అనేది జరుగుతుందన్నమాట, ఓకేనా? దానికి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, ఈజ్ ప్లేయింగ్ చెస్. అతను క్రికెట్ ఆడుతాడు, మరియు అదనంగా చెస్ కూడా ఆడుతాడు. అంటే ఇన్ అడిషన్ టు అనే మీనింగ్లో అవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిసైడ్స్ ఏ పెయింటర్ హీజ్ ఏ డాన్సర్. అంటే బిసైడ్స్ ఏ పెయింటర్ ఈజ్ ఏ డాన్సర్. పెయింటర్తో పాటు, పెయింటరే కాకుండా అతను డాన్సరు. అంటే అతను డాన్సరు, అంతేకాకుండా అదనంగా పెయింటర్ అనమాట, ఓకేనా? బిసైడ్స్ ఏ పెయింటర్ ఈజ్ ఏ డాన్సర్. అర్థమైందా? పెయింటరే కాకుండా పెయింటర్తో పాటు అతను డాన్సరు అని ఇన్ అడిషన్ అదనంగా మీనింగ్ వస్తుంది. కానీ బిసైడ్స్తో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బిసైడ్స్ తర్వాత మనకి ఏమొస్తుందంటే బిసైడ్స్ తర్వాత ఎప్పుడు కూడా తప్పనిసరిగా వెర్బ్1కి ఐఎన్జీ కానీ నౌన్ కానీ రావాలి, ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏ పెయింటర్ అనేది నౌను, ఓకేనా? ఇదొక ఫ్రేజ్, ఇదొక ఇండిపెండెంట్ క్లాజ్. కాబట్టి ఒకే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ బిసైడ్స్తో స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇందులో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ లేదు కాబట్టి ఇది ఫ్రేజు, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అని అర్థం, ఓకేనా? ఇప్పుడు దీనిని కాంపౌండ్లోకి మార్చుదాం. కాంపౌండ్లోకి మార్చేటప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించిన అర్థం ముందు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో నీకు ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఎలా చేస్తాం అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఒక వ్యక్తికి ఉన్నటువంటి డిఫరెంట్ క్వాలిటీస్ గురించి, డిఫరెంట్గా ఉండేవి. ఇందులోని అతను పెయింటరు, డాన్సర్ అంటే ఈ రెండే డిఫరెంట్ అనమాట. ఈ రెండింటిని నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో మధ్యలో పెట్టి రాయాలి, ఓకేనా? కాబట్టి ఈజ్ అనేది తీసుకోవాలి. అక్కడ తీసుకొని ఈజ్ నాట్ ఓన్లీ ఏ పెయింటర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. ఈజ్ నాట్ ఓన్లీ ఏ పెయింటర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. అతను పెయింటరే కాకుండా డాన్సర్ కూడా అని చెప్పడం. ఇది కాంపౌండ్ సెంటెన్స్. మీకు ఎంతమంది చెప్పాను, కాంపౌండ్ సెంటెన్స్ గురించి చెప్పినప్పుడే నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో ఉన్నప్పుడు అది కాంపౌండ్ అవుద్ది. ఏదిరాతో చెప్పినప్పుడు కూడా కాంపౌండ్ అవుద్దని చెప్పాను. ఇందులో 2 క్లాజులు కనపడవు కానీ ఇది కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఈ ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లో మనకి డిఫరెంట్ వేటి మధ్య అతనికి ఉండే ఇన్ అడిషన్గా ఉండేటువంటి గుణాలు లేదా అతను చేసే పనులు ఏమైనా ఉంటే ఇక్కడ ఏంటి ఇక్కడ పెయింటర్, డాన్సర్. వ్యక్తి మాత్రం ఒకడే, హీయే. ఈ హీజ్ అనేది కామన్, ఈ రెండింటిలో ఉండదు అనమాట. ఈజ్ ఏ పెయింటర్, ఈజ్ ఏ డాన్సర్. ఇది కామన్ కాబట్టి ఇది స్టార్టింగ్ రాయాలి. రాసి ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయో అందులోనే ఈజ్ ఏ నాట్ ఓన్లీ పెయింటర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. డిఫరెంట్గా ఉన్నట్లు నాట్ ఓన్లీ బట్ ఆల్సోకి ఒకటి నాట్ ఓన్లీ తర్వాత రాయాలా, మరొకటి బట్ ఆల్సో తర్వాత రాయాలి.
నేను పెట్టినటువంటి లింక్లో, డిస్క్రిప్షన్లో లింక్లోని 2 సెంటెన్స్లని నాట్ ఓన్లీ బటాల్స్తో ఏ విధంగా జాయిన్ చేస్తామో అనే వీడియో చూస్తే ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. చూద్దాం ఎగ్జాంపుల్స్ వెళ్ళిపోతే మీకు అర్థమైపోతుంది. ఇదేంటి కాంపౌండ్లో ఇంకోటి కూడా రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ రాయొచ్చు. యాజ్ వెల్ ఎలా రాస్తుంటే ఈజ్ ఏ పెయింటర్ యాజ్ వెల్ యాజ్ ఏ డాన్సర్. ఈజ్ ఏ పెయింటర్ యాజ్ వెల్ యాజ్ ఏ డాన్సర్. డిఫరెంట్గా ఉండే వాటి మధ్య యాజ్ వెల్ యాజ్ పెట్టి రాసిడమే. ఈ రెండింటికి కలిపి ఈజ్ కామన్. ఒక అతని గురించే, ఒక వ్యక్తి గురించి చెప్తాను, డాన్సర్ పెయింటర్ అని. కాబట్టి ఈజ్ కామన్. అప్పుడు నాట్ ఓన్లీ తర్వాత ఒక డిఫరెంట్గా ఉండేది, బటాల్స్ తర్వాత ఇంకో డిఫరెన్స్గా ఉండేది రాయాలి. అలాగే 2 డిఫరెంట్గా ఉండే మధ్య యాజ్ వెల్ యాజ్ రాయాలి. ఈజ్ ఏ పెయింటర్ యాజ్ వెల్ యాజ్ ఏ డాన్సర్. అతను పెయింటరు అలాగే డాన్సర్ కూడా యాజ్ వెల్ యాజ్ ఏ డాన్సర్. కాబట్టి ఇది కూడా కాంపౌండే. ఓకేనా? ఇప్పుడు కాంప్లెక్స్ రాయాలి. ఎక్కడ పర్సన్స్ గురించి, ఇక్కడ నౌన్ గురించి చెప్తున్నాం. ఇక్కడ చూడండి, బిసైడ్స్ తర్వాత అయినా నాట్ ఓన్లీ బటాల్స్ తర్వాత నౌన్ ఒక పర్సన్, డాన్సర్, పెయింటర్ పర్సన్స్ కదా, నౌన్ కదా. అలాంటప్పుడు మాత్రం హూ ఉపయోగించి రాయొచ్చు. మిగతా సందర్భాలు హూ ఉపయోగించి రాయలేం. రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి రాయొచ్చు. ఇక్కడ మాత్రం ఈ సందర్భంలో మాత్రమే. చూద్దాం ఎలా రాస్తామంటే హీ, ఈ రెండింటిలో కామన్ సబ్జెక్ట్ హీ, కామా పెట్టి హూ పెట్టి హూ ఈజ్ ఏ పెయింటర్ ఫస్ట్ రాయండి. హూ ఈజ్ ఏ పెయింటర్ కామా ఈ పార్ట్ రాయాలి. ఈజ్ ఏ డాన్సర్ జాగ్రత్త చూడండి. బిసైడ్స్ ఎలాగా రాయము, ఏ పెయింటర్ ఉంది కదా, ఈ అన్నింటికి కలిపి సబ్జెక్ట్ ఇక్కడ హీ రాసి కామా పెట్టి హూ ఈజ్ ఏ పెయింటర్ ఫస్ట్ది కామా, ఇక్కడ ఈజ్ వెరపుతో ఉన్న పార్ట్ చివరిలో రాయాలి. ఈజ్ ఏ డాన్సర్ అంటే ఈ ఊ అనేది దీని ముందున్నటువంటి యాంటిసిడెంట్ గురించి మాట్లాడుతుంది, అతని గురించే. హూ ఈజ్ ఏ పెయింటర్, అతను ఎవరైతే పెయింటరో అతనే డాన్సరు, ఎవరైతే పెయింటరో అతనే ఆ డాన్సర్ అని చెప్పడం. ఓకేనా? అలాంటి సందర్భంలో మాత్రం హూ ఉపయోగిస్తాం తప్ప కాంప్లెక్స్ సెంటెన్స్ రాసినప్పుడు మిగతా సందర్భాలలో దీనిని ఎక్కువగా కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చడానికి కుదరదు. ఓన్లీ సింపుల్ టు కాంపౌండ్ టు సింపుల్ మాత్రమే ఈ టైప్స్ ఓన్లీ ఎక్కువగా రాయడం జరుగుతుంది. అర్థమైందండి? ఇక్కడ సబ్జెక్ట్ హీ తీసుకోండి, వెంటనే హూ పెట్టండి. హీ తర్వాత హూ పెట్టి ఇక్కడ రెండో పార్ట్లు అంటే ఈ కామా తర్వాత ఉన్న పార్ట్లు ఏదో చివరి వెర్బతో సహా ఉన్న పార్ట్ తీసుకురండి. హూ ఈజ్ ఏ, ఇక్కడ వెర్బెట్టి ఈజ్ కదా, ఇక్కడ డాన్సర్ రాసిన ఒకటే. హూ ఈజ్ ఏ డాన్సర్ ఈజ్ ఏ పెయింటర్ అని ఒకటే. హూ ఈజ్ ఏ పెయింటర్ ఈజ్ ఏ డాన్సర్ అని ఒకటే. మొత్తం ఏంటంటే ఇది రిలేటివ్ క్లాజ్ అనమాట. ఓకేనా? అలాగే సబార్డినేట్ క్లాజ్ కూడా. కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. హీ హూ ఈజ్ ఏ పెయింటర్ ఈజ్ ఏ డాన్సర్, హీ హూ ఈజ్ ఏ డాన్సర్ ఈజ్ ఏ పెయింటర్. ఏది రాసినా ఒకటే. ఇది కాంప్లెక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సీత ఈజ్ నాట్ ఓన్లీ ఏ డాక్టర్ బట్ ఆల్సో ఏ టీచర్. అంటే సీత డాక్టరే కాకుండా టీచర్ కూడా అని అర్థం. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంది కాబట్టి మనం క్లియర్గా ఏమనుకుంటాం, కాంపౌండ్ సెంటెన్స్. ఇది కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని ముందు కాంప్లెక్స్లకు మారుస్తాం. ఎందుకంటే ఇక్కడ డాక్టర్, టీచర్ సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాయి. ఇవి పర్సన్సే కదా, నౌన్సే కదా. నౌన్స్ గురించి చెప్పినప్పుడు హూ పెట్టి కూడా రాయొచ్చు. ఓకేనా? ఈ సందర్భంలో హూ పెట్టి రాయొచ్చు. ఇందాక ఏం చెప్పాను, సీత అని రాసి వెంటనే ఇందాక హీ కాబట్టి హీ రాసాం. ఇక్కడ సబ్జెక్ట్ సీత కదా, అన్నింటికి కలిపి సీత కాబట్టి సీత రాసి వెంటనే హూ రాసి ఇక్కడ వెర్బ్ ఏం కనపడుతుంది ఇక్కడ, ఈజ్. హూ ఈజ్ డిఫరెంట్గా ఉండేవి చూడండి, డిఫరెంట్గా ఇది కదా. హూ ఈజ్ ఏ డాక్టర్ కామా ఈజ్ ఏ టీచర్. సీత హూ ఈజ్ ఏ డాక్టర్ ఈజ్ ఏ టీచర్. అంటే ఇది మధ్యలో ఉన్నటువంటిది రిలేటివ్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. యాక్చువల్ ఇది కూడా ఒకటే సెంటెన్స్. సీత ఈజ్ ఏ టీచర్ అనొచ్చు, లేదా సీత హూ ఈజ్ ఏ డాక్టర్ ఈజ్ ఏ టీచర్. అంటే ఎవరైతే డాక్టరో ఆవిడే టీచర్ అని అర్థం. ఓకేనా? ఈ విధంగా సబ్జెక్టు అదే మొత్తం నౌన్స్ డిఫరెంట్గా ఉండే నౌన్స్ అయినప్పుడు సబ్జెక్ట్ రాసి వెంటనే హూ పెట్టి అక్కడ ఉన్న వెర్బ్ రాసి ఈ డిఫరెంట్గా ఉండేది ఏదో రాసుకోవచ్చు. రాసి కామా పెట్టి మళ్ళీ అదే వెర్బ్ రాయాలి. ఈజ్ ఏ టీచర్ అని, ఈజ్ ఏ నర్స్ అని,
ఈజ్ ఏ స్టూడెంట్ అని ఏదైనా రాయొచ్చు. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. సీత ఈజ్ ఏ డాక్టర్, ఈజ్ ఏ టీచర్. ఈ విధంగా కాంప్లెక్స్ని రాయొచ్చు. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్గా ఉండే వర్డ్స్ని మాత్రం నౌన్స్ అయినప్పుడు మాత్రమే ఊ పెట్టి రాస్తాం. మిగతా సందర్భాల్లో దీనికి కాంప్లెక్స్ అనేది రాయడం జరగదు. ఓకేనా. ఇప్పుడు దీనికి సింపుల్ సెంటెన్స్ రాయాలి. సింపుల్ రాయాలంటే బిసైడ్స్ అయినా రాయాలి, ఇన్ అడిషన్ టుతో అయినా రాయొచ్చు. ఓకేనా. చూద్దాం. బిసైడ్స్తో రాసినప్పుడు స్టార్టింగ్ బిసైడ్స్ పెట్టండి. బిసైడ్స్ పెట్టండి. ఇందులో డిఫరెంట్గా ఉండి పెట్టండి. డాక్టర్, టీచర్. డాక్టర్, టీచర్. ఫస్ట్ బిసైడ్స్ తర్వాత డిఫరెంట్గా ఏమున్నాయో అది ఒకటి రాయాలి. బిసైడ్స్ ఏ డాక్టర్ రాసి కామా పెట్టి సబ్జెక్ట్ ఇందులో ఏంటంటే సబ్జెక్ట్ సీత, వెర్బ్ ఈజ్, రిమైనింగ్ డిఫరెంట్గా ఏదో ఉందో అది రాసాను. సీత ఈజ్ ఏ టీచర్. బిసైడ్స్ రాసి ఏ రెండిట్ల మధ్య అయితే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాం కదా, టీచరు మరియు డాక్టర్ అని. అందులో బిసైడ్స్ పక్కన ఒకటి రాయాలి డిఫరెంట్గా ఉన్నది. బిసైడ్స్ ఏ డాక్టర్ కామా రాసి సబ్జెక్ట్ ఏంటి ఓవరాల్గా సీత, వెర్బ్ ఏంటి ఈజ్, సీత ఈజ్, రిమైనింగ్ డిఫరెంట్గా ఉన్నది ఏ టీచర్. బిసైడ్స్ ఏ డాక్టర్ సీత ఈజ్ ఏ టీచర్. అంటే డాక్టర్తో కాకుండా డాక్టర్తో పాటు ఆమె టీచర్ అని అదనంగా. ఓకేనా. కాబట్టి ఇది ఏమవుతుందండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. బిసైడ్స్తో ఉంది సింపుల్ సెంటెన్స్. బిసైడ్స్ తర్వాత నౌన్ అయినా రావాలి, వెర్బన్కి ఐఎన్జీ రావాలి. నౌన్ ఉంది కాబట్టి సరిపోయింది. దీన్ని ఇన్ అడిషన్ టు ఎలా రాస్తామంటే ఇన్ అడిషన్ టు ఉందని చెప్పి చివరిని టూ ఉందని చెప్పి వెర్బ్ వన్ రాస్తే తప్పు. డ్యూ టు, ఓయింగ్ టు, ఓకేనా, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్ అడిషన్ టు ఇవన్నీ కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. వాటి తర్వాత టూ ఉందని చెప్పి V1 రాయకూడదు. వీటి తర్వాత కూడా వెర్బ్ వన్కి ఐఎన్జీ కానీ నౌన్ కానీ రావాలి. ఇన్ అడిషన్ టు తర్వాత కూడా ఏం రావాలి, వెర్బ్ వన్కి ఐఎన్జీ కానీ నౌన్ కానీ రావాలి తప్ప టూ ఉందని చెప్పి ఇక్కడ వెర్బ్ వన్ రాస్తే తప్పు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇన్ అడిషన్ టు రాసి సేమ్ బిసైడ్స్ లాగే డిఫరెంట్గా ఉండి ముందు రాయండి. డాక్టర్ కామా సబ్జెక్ట్ ఏంటండి సీత, వెర్బ్ ఏంటండి ఈజ్. ఇన్ అడిషన్ టు ఏ డాక్టర్ సీత ఈజ్ ఏ టీచర్. సీత ఈజ్ ఏ టీచర్. డాక్టర్ అంటే అదనంగా, ఇన్ అడిషన్ టు ఏ డాక్టర్కి అదనంగా ఆమె ఇంకా టీచర్ కూడా అని అర్థం. ఓకేనా. ఈ విధంగా ఇన్ అడిషన్ టుతో రాసినప్పుడు మాత్రం స్పెషల్ ఏంటంటే బిసైడ్స్తో తప్పనిసరిగా స్టార్టింగ్ పెట్టే రాయాలి. వెంటనే నౌన్ కానీ వెర్బన్కి ఐఎన్జీ రావాలి, కామ పెట్టాలి. కానీ ఇన్ అడిషన్ టుతో రాసినప్పుడు ఈ ఫ్రేజ్ అనేది ముందు రాయొచ్చు, మధ్యలో రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే సీత ఈజ్ ఏ టీచర్ మధ్యలో రాయండి. ఇన్ అడిషన్ టు ఏ డాక్టర్. ఇన్ అడిషన్ టు ఏ డాక్టర్. సీత టీచరు అదనంగా డాక్టర్ కూడా. సీత ఈజ్ ఏ టీచర్ ఇన్ అడిషన్ టు ఏ డాక్టర్. సో ఇన్ అడిషన్తో ఉన్న పార్ట్ని చివరిలో రాయొచ్చు, ముందు రాయొచ్చు. ముందు రాస్తే మాత్రం కామా పెట్టాలి. కానీ బిసైడ్స్తో పార్ట్ మాత్రం ఎప్పుడు స్టార్టింగ్లోనే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చదువు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, బిసైడ్స్ రవి గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా. బిసైడ్స్ రవి గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా. ఓకేనా. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ బిసైడ్స్ అనేది రవికి, బిసైడ్స్ తర్వాత వెంటనే రవి రాసామంటే డిఫరెంట్గా ఉన్నాయి. రవి గిరి ఇది డిఫరెంట్గా ఉన్నాయి రెండు కూడా, అంతే కదా. సో అది గుర్తుపెట్టండి. ఇది సింపుల్ సెంటెన్స్. అంటే బిసైడ్స్ రవి గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా అంటే రవితో పాటుగా గిరి కూడా అమెరికా వెళ్తున్నాడు అని అర్థం. దీనిని మనము కాంపౌండ్లోకి మార్చాలంటే నాట్ ఓన్లీ బటాల్స్ కానీ యాజ్ వెల్ as కానీ రాయాలి. నాట్ ఓన్లీ బటాల్స్ రాయాలంటే ఏంటి చెప్పాను, డిఫరెంట్ ఉన్నీటిని నాట్ ఓన్లీ తర్వాత ఒకటి రాసి బటాల్స్ తర్వాత ఒకటి రాయాలని చెప్పాను, అంతే కదా. ఇప్పుడు మరి ఈ సబ్జెక్టులే ఈ రెండు సబ్జెక్టులు కదా, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ గిరి, ఇంకో సబ్జెక్ట్లో ఇంకో సెంటెన్స్ సబ్జెక్టు రవి, అంతే కదా. మరి ఈ సబ్జెక్ట్ ప్లేస్లు ఉండేవే డిఫరెంట్గా ఉన్నాయి, అంతే కదా. సబ్జెక్ట్ ప్లేస్లు ఉండేవే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ వీటితోటే స్టార్ట్ చేయాలి. నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా. నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా. ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఓకే, అర్థమే కదా.
ఇది రెండు సెంటెన్స్ని కలిపి బిసైడ్స్తో రాసాం. అంటే రవి ఈజ్ గోయింగ్ టు అమెరికా, గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా. సో రెండు సెంటెన్సుల్లో రవి గిరి సబ్జెక్టులు డిఫరెంట్గా ఉన్నాయి. సబ్జెక్టులు డిఫరెంట్గా ఉన్నప్పుడు స్టార్టింగ్ నాట్ ఓన్లీతో స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ ఈ పార్ట్ అంతా ఇద్దరికి సంబంధించిందే, ఇద్దరికి కామన్గా ఉన్నది చివరిలో రాస్తాం. ఈజ్ గోయింగ్ టు అమెరికా. ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో ఎప్పుడు కూడా రెండో సబ్జెక్ట్ బట్టి వెర్బ్ ఫాలో అవుద్ది అనమాట. ఓకేనా? రెండో సబ్జెక్ట్ బట్టే వెర్బ్ ఫాలో అవుద్ది. ఇది ఆల్రెడీ మీకు చెప్పడమే జరిగింది. నెక్స్ట్ దీన్ని యాజ్ వెల్ యాజ్ ఎలా ఉపయోగించి రాస్తాము? యాజ్ వెల్ యాజ్ కూడా డిఫరెంట్గా ఉండే వీటి ఇక్కడ రవి గిరి వీటిని మధ్య పెట్టి రాసినవి. రవి యాజ్ వెల్ యాజ్ గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా. రవి యాజ్ వెల్ యాజ్ గిరి ఈజ్ గోయింగ్ టు అమెరికా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము యాజ్ వెల్ యాజ్ ఉపయోగించి రాయొచ్చు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించి కూడా రాయొచ్చు. ఏదండి? కాంపౌండ్. మీకు ఎంతమంది గతంలో చెప్పాను, సింథసిస్ ఆఫ్ సెంటెన్స్లో క్యూములేటివ్ కంజంక్షన్స్ ఉపయోగించి చెప్పినప్పుడు చెప్పారంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో రెండో సబ్జెక్ట్ ఫాలో అవుద్ది, యాజ్ వెల్ యాజ్లో మొదటి సబ్జెక్ట్ని ఫాలో అవుద్ది వెర్బ్. ఇక్కడ ప్లూరల్ ఉంటే ఇక్కడ ప్లూరల్ వెర్బ్ రాయాలి, సింగులర్ ఉంటే సింగులర్ వెర్బ్ రాయాలి. ఓకేనా? రవి యాజ్ వెల్ యాజ్ గిరిలాగే రవి కూడా అమెరికా వెళ్తున్నాడు అని అర్థం. నాట్ ఓన్లీ రవే కాదు బట్ ఆల్సో గిరి కూడా అమెరికా వెళ్తున్నాడు. దీన్ని బట్టి చెప్పాలి, ఇక్కడ రవి బట్టి చెప్పాలి. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ చెప్పినప్పుడు వెర్బ్ అనేది. అయితే ఇక్కడ హూ ఉపయోగించి ఎందుకు రాయలేమంటే, కాంప్లెక్స్ ఎందుకు రాయలేమంటే ఇక్కడ డిఫరెంట్గా ఇద్దరు వేరు వ్యక్తుల గురించి ఇది. రవి అమెరికా వెళ్తున్నాడు, గిరి అమెరికా వెళ్తున్నాడు, అప్పుడు హూ పెట్టి రాయలేము. ఒక వ్యక్తికి సంబంధించి రెండు డిఫరెంట్ చెప్పినప్పుడు డాక్టరు, లాయరు ఒక వ్యక్తి డాన్సరు, అలాగే సింగరు, అలాంటి సందర్భాల్లో మాత్రమే హూ పెట్టి రాయగలం తప్ప దీనికి కాంప్లెక్స్ రాయలేము. ఓకేనా? నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హీ బాట్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ సోల్డ్ పెన్సిల్స్. అతను బుక్స్ అమ్మాడు, యాజ్ వెల్ యాజ్ సోల్డ్ పెన్సిల్స్, అలాగే పెన్సిల్స్ అమ్మాడు. ఓకేనా? ఇప్పుడు ఇదేంటండి? కాంపౌండ్. ఎందుకంటే మనకి క్లియర్గా యాజ్ వెల్ యాజ్తో ఉంది కాబట్టి. సో యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కూడా రెండు డిఫరెంట్ వీటి మధ్య ఉంటాయి. బాట్ బుక్స్, సోల్డ్ పెన్సిల్స్, అంతే కదా? సబ్జెక్ట్ రెండింటికి కామనే. సో దీన్ని మనము సింపుల్లోకి మార్చాలంటే బిసైడ్స్తో రాయాలి. బిసైడ్స్తో వెంటనే నౌన్ కానీ వెర్బోన్కి ఐఎన్జీ కానీ రావాలి. ఓకేనా? అయితే మనము బిసైడ్స్ తర్వాత డిఫరెంట్గా ఉన్నవే రాయాలండి. డిఫరెంట్గా ఉన్నట్లే తీసుకోవాలి నౌన్ కానీ వెర్బోన్కి ఐఎన్జీ కానీ. బిసైడ్స్ ఏ డాక్టర్, సిఈజ్ ఏ లాయర్ అంట కదా, అలాగా మరి ఇక్కడ డిఫరెంట్ ఉన్నట్ల నుంచి తీసుకోవాలి బిసైడ్స్ పక్కన ఎప్పుడును. అయితే ఇక్కడ వెర్బ్ పార్ట్ ఒకటి ఉంది, బాట్ అని. కాబట్టి దీన్ని బిసైడ్స్ పక్కన ఏం తీసుకుంటాం? వెర్బ్కి ఇంగ్ ఫామ్ తీసుకోవాలి. బిసైడ్స్ బయింగ్ బుక్స్ కామా రాసి, ఇది ఒక ఫ్రేజ్ కదా, వెంటనే సబ్జెక్ట్ పెట్టి రాయాలి. రెండింటికి కలిపి మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ ఏంటి? హీ రాసి ఇంకేం మిగిలిపోయిందని డిఫరెంట్ సోల్డ్ పెన్సిల్స్. ఓకేనా? బిసైడ్స్ బయింగ్ బుక్స్ హీ సోల్డ్ పెన్సిల్స్. చూసారా మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? హీ బాట్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ సోల్డ్ పెన్సిల్స్. అతను బుక్స్ అమ్మాడు, అలాగే దాంతోపాటుగా యాజ్ వెల్ యాజ్ సోల్డ్ పెన్సిల్స్ అమ్మాడు. దీనిని సింపుల్లో రాయాలంటే బిసైడ్స్తో రాస్తాం. బిసైడ్స్తో రాయాలంటే వెంటనే వెర్బోన్కి ఐఎన్జీ కానీ నౌన్ కానీ రాయాలి. డిఫరెంట్గా ఏమున్నాయి ఇక్కడ? బాట్ బుక్స్, సోల్డ్ పెన్సిల్స్, డిఫరెంట్ పార్ట్స్. ఆ డిఫరెంట్ పార్ట్లో ఉన్నదాన్ని ఇక్కడ నౌన్ కానీ వెర్బోన్కి ఐఎన్జీ రాయాలి. డిఫరెంట్ పార్ట్లో క్లియర్గా వెర్బ్ పార్ట్ ఉంది, బాట్ అని, కాబట్టి దానికి ఇంగ్ ఫామ్ రాయాలి. బైకి ఇంగ్ ఫామ్. బిసైడ్స్ బయింగ్ బుక్స్ కామా, ఇప్పుడు ఫ్రేజ్గా మారిపోయింది. చూసారా? ఇందులో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ లేదు. V2 అంటే ఫైనట్ వెర్బ్. V2 బై బాట్ V2 ఫైనట్ వెర్బ్ ఉంటే అది క్లాజు. దీన్ని ఇంగ్ ఫామ్లోకి మార్చేసి కాబట్టి ఫ్రేజ్ అయిపోయింది. వెర్బోన్కి ఐఎన్జీ ఫామ్ నాన్ ఫైనట్ వెర్బ్ కదా, కాబట్టి బిసైడ్స్ బయింగ్ బుక్స్ ఈ సోల్డ్, హీ రెండింటికి సబ్జెక్ట్ ఒకటి కాబట్టి బిసైడ్స్ తర్వాత నౌన్ కానీ ఇంగ్ కానీ రాసి కామా పెట్టి సబ్జెక్ట్ రాయాలి, వెర్బ్ రాయాలి. వెర్బ్ పార్ట్ ఇదే కదా, మీరు రిమైనింగ్ పార్ట్ రాసినవే సోల్డ్ పెన్సిల్స్ అని. ఓకేనా? ఇది సింపుల్ సెంటెన్స్ అండి. అంటే బుక్స్ అమ్మడంతో పాటుగా అతను పెన్సిల్స్ అమ్మాడు, బుక్స్ కొనడంతో పాటుగా అతను పెన్సిల్స్ అమ్మాడని.
దీన్ని ఇన్ ఎడిషన్ టు రాయొచ్చు అంటే ఇన్ ఎడిషన్ టు రాసి ఇన్ ఎడిషన్ టు తర్వాత గుర్తుపెట్టుకోండి వెర్బ్ వన్కి ఐఎన్జీ కానీ నౌన్ కానీ రావాలి తప్ప V1 రాకూడదు. ఓకేనా? ఇన్ ఎడిషన్ టు బయింగ్ బుక్స్ కామా హీ సోల్డ్ పెన్సిల్స్. ఇక్కడ ఎందుకు వెర్బ్ వన్కి ఐఎన్జీ మాస్తాను నౌన్ బుక్స్ పెట్టవచ్చు కదంటే డిఫరెంట్ పార్ట్లో వెర్బ్ ఉంది కాబట్టి దాని ఇంగ్ ఫామ్ మార్చాల్సిందే. డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఓన్లీ నౌన్స్ అయితే బుక్సే పెడతాం. డిఫరెంట్ పార్ట్స్ అనేవి వెర్బ్తో సహా ఉంది చూసుకోండి. బాట్ బుక్స్, సోల్డ్ పెన్సిల్స్. అందుకే ఆ వెర్బ్ని ఇంగ్ ఫామ్లోకి మార్చాలి. ఓన్లీ బుక్స్ పెన్సిల్సే డిఫరెంట్ పార్ట్స్ అయితే ఇక్కడ బుక్స్ పెట్టేస్తాం బిసైడ్స్ బుక్స్ అని. అలా కాదు కదా. ఓకేనా? ఇన్ ఎడిషన్ టు పెట్టినప్పుడు కూడా వెర్బ్ వన్కి ఐఎన్జీ పెట్టి రాయాలి కానీ V1 పెడితే తప్పు. ఇన్ ఎడిషన్ టు బయింగ్ బుక్స్ ఈ సోల్డ్ పెన్సిల్స్. లేదా ఇన్ ఎడిషన్ టు ఎలా రాయొచ్చు? ఈ పార్ట్ని ఇండిపెండెంట్ క్లాజ్ ఇటుపక్క రాసి ఈ ఫ్రేజ్ని అటుపక్క రాసుకోవచ్చు. ఈ సోల్డ్ పెన్సిల్స్ ఇన్ ఎడిషన్ టు బయింగ్ బుక్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? మరో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సీత ఈజ్ నాట్ ఓన్లీ క్లవర్ బట్ ఆల్సో బ్యూటిఫుల్. సీత ఈజ్ నాట్ ఓన్లీ క్లవర్. సీత తెలివైనదే కాదు దాంతోపాటు అందమైనది కూడా, బ్యూటిఫుల్. ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంటే ఏమవుతుంది? కాంప్లెక్స్. ఇక్కడ గుర్తుపెట్టుకుని డిఫరెంట్గా ఉన్న వేటివి సబ్జెక్ట్ ఒకలే, పెర్సన్ ఒకరే. సీత క్లవర్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఓకేనా? ఈ వేటువంటి యాడ్జెక్టివ్స్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ కాంప్లెక్స్ని కాంపౌండ్లోకి మార్చాలి. జాగ్రత్త. కాంపౌండ్లో ఇది కాంప్లెక్స్ కాదు, కాంపౌండ్. నాట్ ఓన్లీ బడాల్సి ఉన్న యాజ్వల్స్ ఉన్న కాంపౌండ్. దీనిని సింపుల్లోకి మార్చుదాం. సింపుల్గా మార్చాలంటే బిసైడ్స్తో రాయాలి. మరి బిసైడ్స్తో రాసినప్పుడు డిఫరెంట్గా రాయాలి కదా. డిఫరెంట్ అంటే ఏంటి రాయాలి? బిసైడ్స్ తర్వాత ఏంటి రావాలి? యాక్చువల్గా మనకి వెర్బ్ వన్కి ఐఎన్జీ కానీ నౌన్ కానీ రావాలి తప్ప ఇవి యాడ్జెక్టివ్స్ రాయకూడదు. యాక్చువల్గా బిసైడ్స్ తర్వాత వెంటనే డిఫరెంట్ కూడా రాయాలి. బిసైడ్స్ ఏ డాక్టర్ షీ ఈజ్ ఏ లాయర్. బిసైడ్స్ ప్లేయింగ్ క్రికెట్ షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. మరి ఇక్కడ బిసైడ్స్ క్లవర్ అని రాస్తావా? రాయకూడదు. బిసైడ్స్ తర్వాత అయితే వెర్బ్ వన్కి ఐఎన్జీ అని రావాలి, నౌన్ అయినా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఇవి డిఫరెంట్గా ఉన్న పార్ట్స్ రెండు కూడా ఏంటివి? యాడ్జెక్టివ్స్. అప్పుడు ఏం చేయాలంటే వెర్బ్ వన్కి ఐఎన్జీ రాయాలి. ఈ సెంటెన్స్ అందరికీ వెర్బ్ ఎట్ కనబడుతుందంటే ఈజ్, దానికి ఇంగ్ ఫామ్ మార్చాలి. బిసైడ్స్ బీయింగ్, ఈజ్ యొక్క మెయిన్ వెర్బ్ ఎట్ బి రూపాలే కదా ఈజ్, దానికి ఇంగ్ ఫామ్ బీయింగ్. బిసైడ్స్ బీయింగ్ రాసి అప్పుడు డిఫరెంట్గా ఉండేది ఒకటి రాయండి. క్లవర్ కామా, ఒక డిఫరెంట్ రాసి కామా. అందుకని డైరెక్ట్గా బిసైడ్స్ క్లవర్ రాసి తప్పు. క్లవర్ అనేది యాడ్జెక్టివ్. బిసైడ్స్ తర్వాత ఇంగైనా రావాలి, లేదా ఇంగ్ ఫామ్ అయినా రావాలి, లేదా నౌన్ అయినా రావాలి. కాబట్టి ఇక్కడున్న వెర్బ్కి ఇంగ్ ఫామ్ రాసాం. బిసైడ్స్ బీయింగ్ క్లవర్, సబ్జెక్ట్ అండ్ రాసి మనం ఒక క్లాజ్ రాయాలంటే బిసైడ్స్ రాసినప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే సీత, వెర్బ్ ఏంటంటే ఈజ్. సీత ఈజ్ బ్యూటిఫుల్. బిసైడ్స్ బీయింగ్ క్లవర్ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె తెలివైన దాంతో పాటుగా అందమైనది కూడా అని అర్థం. ఇది సింపుల్. సేమ్ ఇన్ ఎడిషన్ టు అలాగే రాయొచ్చు. ఇన్ ఎడిషన్ టు బీయింగ్ క్లవర్ సీత ఈజ్ బ్యూటిఫుల్. లేదా ఈ పార్ట్ ముందు రాయొచ్చు. ఇన్ ఎడిషన్ టు రాసినప్పుడు సీత ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఎడిషన్ టు బీయింగ్ క్లవర్. ఓకేనా? ఈ విధంగా మనము ఇక్కడ డిఫరెంట్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ యాడ్వర్బ్ కానీ ఏమైనా ఇచ్చినట్లయితే అప్పుడు మనం ఇక్కడ ఉన్న వెర్బ్కి ఇంగ్ ఫామ్ మార్చుకోవాలి. అంతేగాని బిసైడ్స్ తర్వాత వెంటనే రాయకూడదు. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో పెట్టిన బిసైడ్స్ తన వీడియోని చూడండి, అప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఒకే పర్సన్ గురించి కదా, హూ పెట్టి రాయొచ్చా? రాయొచ్చు. సీత రాసి సబ్జెక్ట్ వెంటనే రాసి హూ పెట్టి హూ ఈజ్ క్లవర్ కమా ఈజ్ బ్యూటిఫుల్ ఇక్కడ రాయొచ్చు. ఎందుకంటే పర్సన్ ఒకరే, ఒక పర్సన్ గురించే రెండు క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు
మనము హూ ఇది ఈ విధంగా కాంప్లెక్స్ రాయొచ్చు. సబ్జెక్ట్ రాసి వెంటనే హూ పెట్టి ఇక్కడ వెర్బ్ ఎలాగ ఈజ్ ఉంది, ఒక డిఫరెంట్ రాయండి, కామా వెర్బ్తో పాటు మిగతా డిఫరెంట్ రాసేయండి. శ్వేత హూ ఈజ్ క్లవర్ ఈజ్ బ్యూటిఫుల్, ఇది రిలేటివ్ క్లాజ్ అనమాట. ఓకేనా, ఇది కాంప్లెక్స్ అవుతుంది. కాంప్లెక్స్ మరొక ఎగ్జాంపుల్తో మీకు మొత్తం క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఎడిషన్ టు గిరి మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అంటే ఇన్ ఎడిషన్ టు గిరితో పాటు ఇంకా అదనంగా మోహన్ కూడా క్రికెట్ ఆడుతున్నాడని, అర్థం. ఓకేనా, ఇప్పుడు ఇన్ ఎడిషన్ టు తర్వాత గిరి ఉంది. ఇక్కడ ఈ సెంటెన్స్లో మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఉంది. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఏమున్నాయి, ఇక్కడ సబ్జెక్టులు వేరుగా ఉన్నాయని అర్థం. డిఫరెంట్గా ఉన్నవే సబ్జెక్టులు అని అర్థం. అంటే ఇవి రెండు సెంటెన్స్ కింద ఊహించుకోండి. మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, గిరి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఒక సెంటెన్స్లో మోహన్, ఒక సెంటెన్స్లో గిరి. అంటే ఇక్కడ సబ్జెక్టులే డిఫరెంట్గా ఉన్నాయి. సబ్జెక్టులే డిఫరెంట్గా ఉన్నప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి స్టార్ట్ చేయాలి. ఓకేనా, నాట్ ఓన్లీ గిరి ఒక డిఫరెంట్ రాయండి. నాట్ ఓన్లీ గిరి బట్ ఆల్సో మోహన్ రాసి ఇప్పుడు బట్ ఆల్సో మోహన్ తర్వాత మోహన్ రెండో సబ్జెక్టు, నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో రెండో సబ్జెక్ట్ బట్టి వర్బ్ ఫాలో అవుద్ది. ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఈ రిమైనింగ్ పార్ట్ ఏంటంటే రెండింటి కామన్ అనమాట. గిరి అదే చేస్తున్నాడు, మోహన్ అదే చేస్తున్నాడు. డిఫరెంట్ ఈ రెండు తప్ప ఇది కామన్ అనమాట. అది చివరిలో రాసేయాలి. మనం కొన్ని సందర్భాల్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో మధ్యలో వస్తుంది. ఎందుకు, అక్కడ సబ్జెక్ట్ ఒకటే అవుద్ది, డిఫరెంట్ పార్ట్స్ వేరే అవుతున్నాయి కాబట్టి సబ్జెక్ట్ రాసి అప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో రాస్తున్నాం. కానీ ఇక్కడ సబ్జెక్టులే డిఫరెంట్గా ఉన్నాయి. గిరి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అంటే గిరి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, మోహన్ ఒక డిఫరెంట్. అంటే రెండు సెంటెన్స్లో సబ్జెక్టులు డిఫరెంట్గా ఉన్నప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి స్టార్ట్ చేయాలి. నాట్ ఓన్లీ గిరి బట్ ఆల్సో మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఎందుకు ఈజ్ వస్తుందంటే ఇక్కడ ఇద్దరు కనబడుతుంటారు కదా ఆర్ఆర్. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఇప్పుడు కూడా రెండో సబ్జెక్ట్నే ఎంఫసిస్ చేస్తుంది, దీని గురించే మాట్లాడుతుంది. నాట్ ఓన్లీ గిరే కాదు, బట్ ఆల్సో మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, మోహన్ గురించే మాట్లాడుతుంది అనమాట. అదే యాజ్ వెల్ యాజ్ అయితే ముందున్న సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అయితే తర్వాత సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. ఇంతకుముందు సెన్సెస్ ఆఫ్ సెంటెన్స్ చెప్పినప్పుడే మీకు చెప్పాను. ఓకేనా, వాటి లింకులు కూడా నేను కిందన పెడతాను. ఇవి ఏ వీడియోలో ఉన్నాయో వాటికి సంబంధించిన లింకులు. ఓకేనా, అవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, దీనిని యాజ్ వెల్ ఎలా రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ తర్వాత ఒక డిఫరెంట్, బట్ ఆల్సో తర్వాత ఒక డిఫరెంట్ రాసాం. యాజ్ వెల్ యాజ్ని రెండు డిఫరెంట్ల మధ్య రాయాలి. గిరి యాజ్ వెల్ యాజ్ మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. గిరి యాజ్ వెల్ యాజ్ మోహన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. కామన్ డిఫరెంట్గా ఉండేవి మధ్య యాజ్ వెల్ యాజ్ పెట్టి రాయాలి. గిరి యాజ్ వెల్ యాజ్ మోహన్, యాజ్ వెల్ యాజ్ చెప్పినప్పుడు దీని గురించే మాట్లాడతాం. వెర్బ్ ఫస్ట్ సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం. ఇక్కడ ప్లూరల్ అంటే ఇక్కడ ప్లూరల్ వస్తుంది, ఆరు సింగులర్ ఉంది కాబట్టి సింగులరే. గిరి యాజ్ వెల్ యాజ్ మోహన్, గిరి మోహన్ లాగే ఆడుతున్నాడు అని అర్థం. మోహన్ వేళ క్రికెట్ ఆడుతున్నాడని, అంటే ఇద్దరు ఆడుతున్నారని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టైప్ 7 సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, ఇన్ అడిషన్ టు. కొన్ని సందర్భాల్లో బిసైడ్స్, ఇన్ అడిషన్ టు బదులుగా అపార్ట్ ఫ్రమ్ కూడా రాయవచ్చు. అపార్ట్ ఫ్రమ్ కూడా వీటి బదులుగా ఉపయోగించవచ్చు. ఈ మూడు ఒకటే మీనింగ్, అపార్ట్ ఫ్రమ్తో పాటుగా అని అర్థం. ఓకేనా, బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్ ఉన్నాయంటే వాటి తర్వాత నౌన్ కానీ వెర్బోన్కి ఐఎన్జీ కానీ రావాలి. బిసైడ్స్ తర్వాత రాసింది కూడా మనం డిఫరెంట్ ఫార్ట్స్లో ఉన్నదని రాయాలి. డిఫరెంట్ ఫార్ట్స్ కానీ నౌన్లు అయితే నౌన్ రాస్తాము. కానీ డిఫరెంట్ ఫార్ట్స్ ఒకవేళ యాడ్జెక్టివ్స్ అయితే యాడ్జెక్టివ్స్ రాయకూడదు. బిసైడ్స్ పక్కన అందులో వెర్బ్ కింగ్ ఫామ్ రాసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అలాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సో రాసినప్పుడు డిఫరెంట్గా ఉండేవి నాట్ ఓన్లీ తర్వాత ఒకటి, బట్ ఆల్సో తర్వాత ఒకటి రాయాలి. యాజ్ వెల్ యాజ్తో రాసినప్పుడు డిఫరెంట్ రెండు అవి ఉన్న చూసుకొని వాటి మధ్య యాజ్ వెల్ యాజ్ పెట్టి రాయాలి. యాజ్ వెల్ యాజ్తో రాసినప్పుడు ముందున్న సబ్జెక్ట్ బట్టి వెర్బ్ని చూసుకోవాలి. నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో రాసినప్పుడు తర్వాత ఉన్న సబ్జెక్ట్ బట్టి ఇక్కడ వెర్బ్ చూసుకోవాలి. సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఓకేనా, వీటికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అవి చూడండి. మీకు ఈజీగా ఈ టాపిక్ మీద మరి డౌట్ అనేది మీకు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.